గుడ్ ఆఫ్టర్నూన్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. ఈరోజు 20th June 2026. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్గా గుర్తించండి. సో మన థర్స్డే నాడు ఫ్రైడే హాలిడే మూలంగా థర్స్డే నాడు మన ఇండెక్స్ ఎలా ముగిసిందో చూద్దాం. నిఫ్టీ 34 పాయింట్స్ అప్తో ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 27 పాయింట్స్ అప్తో ముగిసింది. సెనెక్స్ 110 పాయింట్స్ అప్తో ముగిసింది. ఇండియా విక్స్ కూడా 0.30 తగ్గింది. ఇండియా విక్స్ అనేది వాలటిలిటీ చూస్తుంది. ఇండియా విక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఫారినర్స్ బై చేశారు 384 crores. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా దానికన్నా ఎక్కువ మొత్తాలు అంటే 5,747 బై చేశారు గుర్తించండి. సో ఫ్రైడే నాడు యూఎస్ డౌన్ 40% డౌన్తో ముగిసింది. నాస్డాక్ కూడా 322 పాయింట్స్ డౌన్తో ముగిసింది. అండ్ యూఎస్ఏ S&P 500 3 పాయింట్స్ డౌన్తో ముగిసింది. కాబట్టి ఫ్రైడే నాడు దీని యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ మండే నాడు దీని యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో మండే మార్నింగ్ సింగపూర్ నిఫ్టీని బట్టి కూడా మన మార్కెట్ హెచ్చు దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో నిఫ్టీ ఎక్స్పైరీస్ ట్యూస్డే ఉంటుంది. ప్రతి మంగళవారం నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుంది, అది గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రతి బుధవారం ఎక్స్పైర్ ఉంటుంది. సెనెక్స్ గురువారం ఉంటుంది, గుర్తించండి. సో ఎక్స్పైరీ రోజు నాడు మార్కెట్ చాలా వలాటిలిటీ ఉంటుంది, అది గుర్తించండి. బ్యాన్లో ఈ రోజు అంటే మండే నాడు ఎటువంటి షేర్స్ లేవు కూడా గుర్తించండి. చిన్న అపీలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ ₹51 to గూగుల్ పే ఫోన్ నెంబర్ ఇచ్చాను. సో దాతలు ఎవరైనా ఉంటే మన డొనేట్ చేసుకొని నాకు ఒక చిరు కానుక ఉంటుందని నేను భావిస్తున్నాను, నాకు గుర్తించండి. అండ్ బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ నుంచి 12 న్యూస్ పేపర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ మూలంగా అంటే మండే నాడు షేర్స్ యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. దీని మూలంగా మార్కెట్లో ఈ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్తో 5% కన్నా ఎక్కువగా ఓపెన్ అయితే మనం చేంజ్ చేయకుండా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఈ వార్తల వలన అక్కడ కంపెనీలో విస్తరణ కానీ దాని యొక్క ఇంపాక్ట్ ప్రొడక్ట్ మీద మొదలగు అంశాలపై ఆధారపడుతుంది. కాబట్టి ఇది కొద్ది రోజులు పెరిగిన తర్వాత తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఈనాడు మనం చూద్దాం. ఫస్ట్ వార్త కింద పర్సిస్టెంట్ పర్చేజ్ జర్మనీ కంపెనీ ఒక 8,000 కోట్లతో కంపెనీ కొనబడిన వార్త వచ్చింది, అది గుర్తించండి. ఫస్ట్ ఎయిడ్ కంపెనీ ఐటీకి సంబంధించిన కంపెనీ, అది గుర్తించండి. సాక్షి టీవీలో కోటక్ బ్యాంకు CEO అశోక్ ఆఫ్టర్ రిటైర్ కాబోతున్నాడు. కంపెనీ 3 years టర్మ్ కింద గుర్తించండి. సో ఒక CEO పోయిన కూడా దాని కంపెనీ యొక్క మార్పు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో గోల్డ్ రేటు అప్ కొద్దిగా స్లైట్గా పెరిగి 124 క్యారెట్ మన ఒక తులంకు 1,43,950 క్లోజ్ అయింది, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ITC FMGC బిజినెస్లో సుమారు 37,000 crores 26 ఇయర్లో పెట్టబోతున్న వార్త వచ్చింది. సో దీని యొక్క ఇంపాక్ట్ మండే నాడు పడే అవకాశం ఉందో గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారము స్టాక్ టు బై కింద మన సునీల్ బగాదియా, ఆయన జీ బిజినెస్ ఒక యాంకరు, ఆయన 2 రికమెండ్ చేశాడు మండే నాడు పెట్టడానికి. యూకో బ్యాంకు అండ్ NSPC గుర్తించండి. NSPC ఈ మధ్యనే ఆఫర్ ప్లస్ సేల్ వచ్చింది ₹71 దగ్గర. కాబట్టి షేర్ ముందు పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం తెలంగాణ ఇండస్ట్రీ కూడా సుమారు 2 crores మోర్ మన బైస్టన్లో స్టేక్ పెంచుకున్నట్టు వార్త వచ్చింది. సో ఇది కూడా మండే నాడు కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందో గుర్తించండి. దీని ప్రకారం రూపీ రైజెస్ 16 paisa to settle 94.39 దగ్గర క్లోజర్ టు USD డాలర్కు, అది గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారము బుల్లిష్ మూవింగ్ యావరేజ్ కాస్ట్ కింద SBI కార్డు ఉంది, అంటే ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. బుల్లిష్గా ఉన్నట్టు మూమెంటం, అది గుర్తించండి. అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ONGC ఎక్స్పాన్స్ BP పార్ట్నర్షిప్ టు రివైవ్ అవుట్పుట్ ఫ్రమ్ వెస్టర్న్ ఆఫ్షోర్ బేసిన్ వచ్చింది. సో ONGC అనేది ఒక కంపెనీ డెవలప్మెంట్ వార్త వచ్చింది. సో దీని యొక్క వార్త మూలంగా మధ్యనాడు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించింది. స్టాకేజీ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద సమాధానం మొదటి ఉంది, ఆటోమొబైల్స్ సంబంధించింది. సో ఆటో ఇండెక్స్ ఈ మధ్యన పెరుగుతుంది కాబట్టి అది గుర్తించండి. CNBC 18 ప్రకారం IIFL ఫైనాన్స్ సుమారు 10 crore పౌండ్ రేజ్ చేసిన వార్త వచ్చింది. సో దీని మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. సో మనీ కంట్రోల్ ఒనాసాన్ కంపెనీ ఉంది, యాక్టివర్స్ అది ఒక 50% స్టేక్ అయిన ఫ్లూయెన్సీ ఫార్మాలో తీసుకున్న వార్త వచ్చింది, గుర్తించండి. సో ఈ వార్తలు వీటి యొక్క మన గమనము మనం చార్ట్ కూడా చూద్దాము. చార్టులో ఏ రకంగా మనము కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. సో చార్ట్ కూడా చూడాలి. ఎంత ఫండమెంటల్స్ వార్తలైనా, ఫండమెంటల్ న్యూస్ అయినా, ఫండమెంటల్స్ ఉన్నా కానీ చార్ట్ కూడా ఏ రకంగా బిహేవ్ చేస్తుందని మనం చూడాలి. సో ఇక్కడ మనము బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ మనం 50,170 క్లోజ్ అయింది. సో ఇక్కడ ట్రెండింగ్ ప్రైస్ అప్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఈరోజు.
సో ఇది ఆల్మోస్ట్ అప్లో ఉంది, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఇండికేటర్ పెట్టాము. ఈ ఎక్స్ప్రెస్ మూవింగ్ అవర్స్ 20 days, 50 days, 100 days, 200 days. సో మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి సో మండే నాడు మార్కెట్ బాగుంటే ఇది పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని ప్రస్తుతం ఆర్ఎస్సి కూడా ఆల్మోస్ట్ 60 అబవ్ ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఇది కూడా 4 మూవింగ్ అవర్స్ పైనే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ట్ మూవింగ్ అవర్స్ 24,050 క్లోజ్ అయింది. సో ఇది కూడా అప్లో ఉండే అవకాశం ఉంది ఒక మార్కెట్ స్థిరంగా ఉంటాయి. సెనెక్స్ కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైన ఉంది, ఇది 77,100 ఉంది. సో మార్కెట్ స్థిరంగా ఉంటే ఈ 3 ఇండెక్స్లు పెరగడానికి అవకాశంగా గుర్తించండి. సో మనం వార్తల్లో పర్సిస్టెంట్ సిస్టమ్ చూసాము. పర్సిస్టెంట్ సిస్టమ్ ప్రస్తుతము 4,841 ఉంది. సో గురువారం నాడు 800 రూపీస్ తగ్గింది. బట్ ఇది ఇంకా ఇక్కడ దీని యొక్క మూవింగ్ యావరేజ్ ఇక్కడ లాస్ట్ మూవింగ్ యావరేజ్ 100 మూవింగ్ యావరేజ్ 5,200 ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు 5,200 క్రాస్ అయిన తర్వాత ఇంట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్త మూలంగా పెరిగి కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఎప్పుడైతే 5,200 క్రాస్ కావాలి అప్పుడే ముందు పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. కోటక్ బ్యాంకు ప్రస్తుతము 409 ఉంది. బట్ ఇది మూవింగ్ యావరేజ్ అప్లో ఉంది, మూవింగ్ యావరేజ్ పైన ఉంది. దీని యొక్క ఆర్ఎస్ కూడా 66 అంటే 60 పైన ఉంది. సో ఇది అప్ ట్రెండ్లో ఉన్నట్టుగా మనం గుర్తించండి. అండ్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ కంపెనీ షేర్స్ చెప్పగానే బై అండ్ డిప్స్ చూడవచ్చు. ఐటీసీ కూడా వాటర్ వస్తుంది, దాన్ని మన విస్తరిస్తున్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 290 ఉంది. బట్ ఈ మూవింగ్ యావరేజ్ 100 మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఇది ప్రస్తుతం 290 ఉంది. ఎప్పుడైతే 307 ఆల్మోస్ట్ 304, 305 క్రాస్ అయిన తర్వాత ఇది మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ఎస్ ఇక్కడ ఉంది 50 ఉంది, 60 క్రాస్ కావాలి గుర్తించండి. యూకో బ్యాంక్ ప్రస్తుతం 27 రూపీస్ 16 క్లోజ్ అయింది. ప్రస్తుతం ఇది మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 2 డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ 2 డేస్ పెరుగుతుంది. బట్ ఇది మూవింగ్ అవర్స్ పైన ఉంది. ఎప్పుడైతే 26 రానంత వరకు ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్ఎక్స్ కూడా బలపడి 58 దగ్గర ఉంది, ఆర్ఎక్స్ గుర్తించండి. ఎన్హెచ్ఎస్పి కూడా ఆల్మోస్ట్ ఇది మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 1740. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఓఎఫ్స్ వచ్చింది గత 10 days 15 days బ్యాక్ 71 రూపీస్ దగ్గర బల్క్ డీల్ జరిగింది. కాబట్టి ఇది ముందు 100కు పోవడానికి అవకాశం కనిపిస్తుంది. సో చార్ట్ ప్రకారం ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఎస్ఏ కూడా ఆల్మోస్ట్ 50 దగ్గర ట్రేడ్ అవుతుంది గుర్తించండి. తిలక్ నగర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 430.80 ఉంది. ఈ ప్రస్తుతం ఆర్ఎస్ఏ 48 ఉంది, కొంచెం వీక్ ఉందని చెప్పొచ్చు. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ ఇక్కడ 200 మూవింగ్ అవర్స్ ఇంకా క్రాస్ కాలేదు. ఎప్పుడైతే ఇది 448, 445 క్రాస్ అయిన తర్వాత ఇందులో పెరగడానికి అవకాశంగా గుర్తించండి. అండ్ గోల్డ్ బిగ్ నిప్పన్ ఏఎంసీ వాళ్ళది ప్రస్తుతం 115 ఉంది. బట్ ఇది డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్ఎస్ఏ కూడా 30 ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కింద ట్రేడ్ అవుతుంది. ఇది 114 కాబట్టి ఎప్పుడైతే ఇది 125 క్రాస్ అయిన తర్వాత ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 125 రానంత కూడా కిందికి వెళ్ళే అవకాశంగా గుర్తించండి. ఎస్బీఐ కార్డు ప్రస్తుతం 625 రూపీస్ ఉంది. ఇది కూడా మూవింగ్ కింద ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ కొద్దిగా అప్ మూమెంట్ అయినా కానీ ఆర్ఎస్ఐ ఇంకా సపోర్ట్ చేయడం. ఆర్ఎస్ఐ 54 ఉంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 60 క్రాస్ కావాలి. ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా 200 మూవింగ్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 625 కాబట్టి ఇది 68 అండ్ ఇక్కడ ఇంకో మూవింగ్ అవర్స్ 200 720 క్రాస్ అని తోనే పెరిగే అవకాశం గుర్తించండి. అండ్ టాటా మోటార్స్ ప్రస్తుతము 432 ఉంది. ఇది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి అప్లో ఉందని చెప్పొచ్చు. ఈవెన్ ఆర్ఎస్ఐ కూడా సపోర్ట్ చేసి 60 దాటి 67 ఉంది. ఇది పెరగడానికి అవకాశంలో గుర్తించండి. ఓఎన్జీసీ ప్రస్తుతము 233 ఉంది. బట్ ఇది డౌన్ ఉంది. మనం చార్ట్ చెప్తుంది. బట్ వాతావరణంగా 2 రోజులు పెరిగి ఇప్పుడు మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడైతే 270 క్రాస్ కావాలి, 270 అప్పుడే మూవింగ్ క్రాస్ అవుతుంది, అప్పుడే పెరిగే అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ మదర్సన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 152 ఉంది. బట్ ఇది ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ 66 ఉంది, అంటే 60 అబవ్ ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అప్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత మన థర్స్డే నాడు చాలా పెరిగింది 7 రూపీస్. సో ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది గుర్తించండి. ఐఎఫ్ఐ ఫైనాన్స్ ప్రస్తుతం 510 రూపీస్ ఉంది. బట్ ఇది మూవింగ్ ఆర్ఎస్ఐ 53 ఉంది, 60 క్రాస్ కావాలి. చార్ట్ ప్రకారం చూస్తే డౌన్ ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ 492 క్రాస్ ఉంది కాబట్టి కొద్దిగా అప్లో ఉందని చెప్పవచ్చు. మార్కెట్ సెంటిమెంట్స్ ఉంటే మంచి పెరిగే అవకాశం ఉంది వార్త మూలంగా. నెక్స్ట్
పనస కన్జ్యూమర్ ప్రస్తుతం 470 ఉంది. వీడి కంప్లీట్ మూవింగ్ యాజ్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్లో ఉంది. RSI కూడా సపోర్ట్ చేస్తుంది 63 ఉంది. సో ఇవి వార్తలు అండి. సో మనం ఏ షేర్ అయినా కానీ దాని యొక్క ఫండమెంటల్ అండ్ చార్ట్ ప్రకారంగా మనం టెక్నిక్గా చూడాలి. అది ఆల్మోస్ట్ మూవింగ్ యాజ్ పైన ట్రేడ్ ఉండాలి అండ్ RSI కూడా సపోర్ట్ చేయాలి. RSI ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ మూవింగ్ యాజ్ కిందికి బిలో వచ్చిన తర్వాత RSI కిందకి వచ్చిన తర్వాత మార్కెట్ మన షేర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి షేర్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ కొద్దిగా మన నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే ముందు షేర్ పెరగడానికి అవకాశం మనకు కనిపిస్తుంది. అది గుర్తించండి. సో వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. సో ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రిప్షన్ చేయని వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకొని ఎంకరేజ్మెంట్ ఇస్తారని భావిస్తూ సో మళ్ళీ రేపు వార్తలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.